శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు చిక్కుడుకాయతో మెంతికూర కొంచెం కలిపి ఎలా కూర తయారు చేసుకోవాలనేది చూద్దాం. దీనికి ఒక దలసరిగా ఉండే మూకుడు తీసుకుని 2 చెంచాలు ఆయిల్ వేసుకుని ఒక అర స్పూన్ ఆవాలు, ఒక స్పూనున్నర మినపప్పు, ఒక స్పూను జీలకర్ర, ఇవి వానలకి వంగిపోయాయి అన్నమాట. చాలా మెంతికూర వేస్తే మిగిలిన చిన్న స్ప్రౌట్స్ మెంతికూర అనమాట. ఇది కసూరి మేతి. మీ దగ్గర ఎక్కువగా మెంతికూర ఉన్నట్లయితే ఒక గుప్పుడు మెంతికూర తీసుకుని శుభ్రంగా కడిగి ఈ పోపులో వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని చక్కగా ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయను కూడా వేసుకోవాలన్నమాట. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. అలాగే అల్లం దంపిందనమాట. ఉత్తి అల్లం మాత్రమే దంచి వేసిందనమాట. కొంచెం పసుపు, అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేయిస్తే అందులో నీరు వచ్చి తొందరగా వేగిపోతుంది అనమాట. ఈ మెంతికూర ఫ్లేవర్తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ నిండా పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసాను అనమాట. ఇందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేస్తే అవన్నీ తీసి పడేస్తుంటాం కదా, అందుకని ఈ కూరకి బాగా స్పైసీనెస్ రావడానికి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వేసి ఒక్కసారి కలిపి ఈ చిక్కుడుకాయలు, ఫ్రెష్గా ఉండే చిక్కుడుకాయలను చక్కగా ఇలా కట్ చేసుకుని ఈ చిక్కుడుకాయలను కూడా ఈ పోపులో వేసి వేయించుకోవాలన్నమాట. 2-3 నిమిషాలు వేయించి ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించాలన్నమాట. మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నీళ్లు పొడి ఇందులో స్కిప్ అయింది. నీళ్లు ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసి సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలన్నమాట కూరని. ఇప్పుడు రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఒక పావు స్పూన్ నుండి కొంచెం పైన వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో పచ్చిమిరపకాయ పేస్ట్లో ఉప్పు ఉంది. ఆ ఉల్లిపాయలు వేయడానికి కూడా కొద్దిగా ఉప్పు వేసాను కాబట్టి ఎక్కువైపోతుంది అనమాట. అందుకని చూసుకుని వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే తెల్లాం కదా, ఉప్పు తగ్గించి వేసుకోవాలన్నమాట. ఇది ఒక 10 నిమిషాలు 10 నుండి 15 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలన్నమాట. చక్కగా ఈ ఆవిరికి మనం చిన్న గ్లాసుడే పోసాం కదా వాటర్, ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కారం కొద్దిగా వేసాను అనమాట. పావు స్పూను కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి చక్కగా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత కొబ్బరి పొడి కూడా ఉన్నట్లయితే మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి కానీ ఉంటే ఒక 2 స్పూన్లు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది మెంతి వాసన వస్తూ మెంతి చేదు అనేది ఉండదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది మెంతికూర, ఈ చిక్కుడుకాయ. ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. రోటీస్కి, అన్నంలోకి ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా చక్కగా ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుంది. షుగర్ పేషెంట్లకు కానీ, అలాగే ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చిక్కుడుకాయ చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా వారానికి 1-2 సార్లు చిక్కుడుకాయ కానీ బీన్స్ కానీ తినాలి కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్స్తో డిఫరెంట్గా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కూరలన్నీ కూడా. మనం తక్కువ నూనెతో చాలా చక్కగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట.